హలో గాయస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు ద డే 100 ఆఫ్ భగవద్గీత. ఈ రోజుతో మన భగవద్గీత సెషన్ అయితే ఎండ్ అవబోతుందండి. ఇదే చివరి శ్లోకం, 100వ శ్లోకం. ఈ శ్లోకం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 78వ శ్లోకం. ఈరోజు నేను చెప్పే శ్లోకం వచ్చేసరికి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థ ధనుర్ధార తత్ర శ్రీర్విజయో భూత ధ్రువ నీతిర్మ తిర్మమ. దీని మీనింగ్ ఏంటంటే, ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు అలాగే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, ధర్మము, నీతి అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అండ్ ఫైనల్గా ఒక కన్క్లూజన్ శ్లోకం. ఆ శ్లోకం ఏమిటంటే, గీతాశాస్త్రం ఇదం పుణ్యం యప్పటేత్ ప్రయత పోమాన్ విష్ణోహో పద్మవాప్నోతి భయశోకాది వచ్చిత. దీన్ని ఫలశ్రుతి శ్లోకం అని కూడా అంటారు మన తెలుగులో. అంటే ఏంటంటే, ఒక పారాయణం చేసిన తర్వాత చివరిలో ఫలశ్రుతి శ్లోకం చదివితే ఆ ఫలితం అంతా దక్కుద్ది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే, గీతా పారాయణం ఎవరైతే చేస్తారో వారు వారి జీవితంలోనూ సుఖదుఖాలన్నింటిని వదిలేసి విష్ణువు చెంతకు చేరుతారనమాట. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అండ్ నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఈ భగవద్గీత జర్నీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ భగవద్గీత అనేది ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవతల వ్యక్తి ఎలా ఉంటాడు, తనతో మనం ఎలా నడుచుకోవాలి, ఒక జీవితాన్ని తెలిపేదే భగవద్గీత. సో అందరూ కూడా భగవద్గీతని ఒక్కసారి కాకపోతే ఒకసారి జీవితంలో చదవండి, అర్థం చేసుకోండి. మన జీవితానికి చాలా రిలేటెడ్గా ఉంటుంది భగవద్గీత. మన జీవితంలో చదవడం కాదు, కొన్ని థింగ్స్ని మనకి వీలైనంత వరకు ఇంప్లిమెంట్ చేయండి రియల్ లైఫ్లో. మీకు భగవద్గీత ఈ 100 శ్లోకాలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో అండ్ నా ఇన్స్టా పేజ్లో కూడా స్టార్టింగ్ నుంచి ఉంటాయి, గో త్రూ ఇట్. లేదంటే యూట్యూబ్లో ఘంటసాల భగవద్గీత వీడియోస్ దొరుకుతాయి. నేను 700 శ్లోకాలు చదవమని చెప్పట్లా, అది మీ ఓపిక. కానీ కనీసం ఈ 100 శ్లోకాలన్నా చూడండి. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.